జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 4 విభాగం 118 9వ రోజు యుద్ధంలో ధర్మాధర్మములు ఏమిటో చూద్దాం. 8వ రోజు యుద్ధంలో భీముడు గట్టిగా కొట్టేశాడు దుర్యోధనుడు చచ్చే పరిస్థితి వచ్చింది. మూర్ఛ నుంచి చివరికి తేరుకున్నాడు. మార్చేస్తాను, సర్వ సైన్యాధ్యక్షుడిని భీష్ముడిని తీసివేసి కర్ణుని వేస్తాను అన్నాడు. భీష్ముడు నొచ్చుకోకుండా, నాయన దుర్యోధన, నీ మాటలకు ధర్మము అధర్మము ఏమీ ఉండదని నాకు తెలియను. నువ్వెప్పుడు ఇలాగే మాట్లాడుతావు కదా, కొత్తగా ఏముంది? నేను కాక ఎవరిచ్చినా సరే ఆ సర్వ సైన్యాధ్యక్ష పదవులు ఉన్నా కూడా నేను యుద్ధం నా ధర్మంగానే నేను చేస్తాను. అందులో మార్పు ఏమీ ఉండదు. నీకు తెలుసో తెలియదు. అయితే నేను సర్వ సైన్యాధ్యక్షుడిగా విఫలమైన ఆయన అన్నావే, అది నువ్వైనా అయిపోయినావు. నా మనవడు కాబట్టి ఊరుకున్నాను. ఇంకోడంటే ఇప్పటికి తల నేలపై పడేది. కానీ నీవు నా కుమారుడికి కుమారుడు అయి ఉన్నావు కాబట్టి నిన్ను ఆ పని చేయలేక ఉన్నాను. మూర్ఖుడా దుర్యోధన, నేను నీకు మొదటి రోజు యుద్ధం ముందే చెప్పాను. నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు నన్ను ఈ విశ్వంలో ఎవ్వరూ గెలవలేరు. అది నాకు తెలియను. సాక్షాత్తు నా గురువు పరశురాముడే నన్ను గెలవలేకపోయాడు. కానీ నీకు చెప్పాను కదా, నేను అర్జునుడిని మాత్రం గెలవలేను. ఎందుకంటే అర్జునుడు నేను బలంలో అస్త్రశస్త్రాలలో సమానంగా ఉన్న నాకంటే అతని దగ్గర ఎక్కువ అస్త్రశస్త్రములు ఉన్నవి కనుక అతడిని నేను గెలవలేనని నీకు ముందే చెప్పాను. నీవు మూర్ఖుడివి, అర్థం చేసుకోలేకపోయావు. అధీనంగాక ఆ పాండవులు ఎప్పుడూ ధర్మము తప్పనివారు. వారితో ధర్మం ఉంటుంది. పైగా నారాయణుడే శ్రీకృష్ణుడు, ఆ దైవం వారి పక్కన ఉన్నాడు. ధర్మం పక్కనే ఉండటమే శ్రీకృష్ణుడికి అలవాటు. కనుక ధర్మముతో ఉండి దైవరక్షణ ఉన్న ఆ పాండవులను నువ్వు గెలవగలవా? నేను గెలవగలనా? నీ మూర్ఖమైన అభిప్రాయం మార్చుకో. దుర్యోధన, నీకు మిత్రులు మంచిగా లేరు. ఉత్తమ మిత్రులు, బుద్ధిమంతులు నీకు మిత్రులుగా ఉంటే నీ బుద్ధి ఇలా చెడిపోయి ఉండేది కాదు. నీకు మిత్రదోషము ఉన్నది. సరే, నీవన్నట్లుగా కర్ణుడినే చేసుకో, సర్వ సైన్యాధ్యక్షుడిగా నేను కాదనను. కానీ కర్ణుడు అర్జునుడంతటి సామర్థ్యం ఉన్న శౌర్యవంతుడు అని నువ్వు భావిస్తున్నావు. నేను కాదనను. కర్ణుడు కూడా మహావీరుడే, కానీ అర్జునుడికి సరిసమానమైన వీరుడు కాడు. అర్జునుడి వద్ద ఉన్నన్ని అస్త్రశస్త్రములు కర్ణుడి వద్ద లేవు. పైగా కర్ణుడికి పలువురు శాపాలు ఉన్నాయి. అతడు ముందుకు పోలేడు. అతడు ఇప్పుడే కాదు, ఇంతకుముందు 3 సార్లు యుద్ధంలో కూడా అర్జునుడి చేతిలో ఓడిపోయాడు ఈ కర్ణుడు. ఎలా నువ్వు భావిస్తున్నావు కర్ణుడు అర్జునుడికి సమానమైన వీరుడని? నీ తెలివితేటవేనా? అలా అనేసి మహారాజా భీష్ముడు యుద్ధానికి వెళ్ళిపోయినాడు. ఇంకా భీష్ముల వారిని మార్చే ఆలోచన మానుకున్నాడు దుర్యోధనుడు. ఈ 9వ రోజు మాత్రము భీష్ముడు ప్రచండ సూర్యుడై మహా అగ్నిగోళం వల్ల యుద్ధం చేస్తున్నాడు. అతని దరిదాపులకు పాండవులలో అభిమన్యుడు, అర్జునుడు తప్ప ఇంకా ఏ వీరుడు దగ్గరికి చేరలేకపోయారు. అతడి అస్త్రశస్త్రాలకు ఎవరు సరి అయిన బాణములు కానీ అస్త్రములు కానీ సంధించలేకపోయారు. అతని ముందు యుద్ధానికి ఎవరు నిలవలేకపోయారు. ఒక్క అభిమన్యుడు, అర్జునుడే అతనితో సరి సమానంగా యుద్ధం చేస్తున్నారు. అంతటి ఘోర యుద్ధం చేశాడు భీష్ముడు. పాండవుల సైన్యాన్ని చాలా వరకు నరికివేశాడు, సంహరించి వేశాడు. అది సరే సంజయ, మన కౌరవ వీరులు పాండవ వీరులను ఎవరినైనా సంహరించారా? అది చెప్పు. భీష్ముడు యొక్క యుద్ధ ధాటికి ఎవరైనా ఆగారా పాండవుల్లో? అది చెప్పు అంటున్నాడు ఉత్సాహంతో ధృతరాష్ట్రుడు. మహారాజా, ఈ 9వ రోజు యుద్ధంలో సాయంకాలం సమయంలో చాలా ఘోరంగా జరుగుతుంది యుద్ధం.
భీష్ముల వారి యొక్క ప్రతాపానికి అడ్డు నిలవగలిగిన వారు, సరి సమానంగా ఉన్నవారు అభిమన్యుడు, అర్జునుడు మాత్రమే ఆ భీష్ముల వారిని నిలువరింపగలిగారు. ఇంకెవరూ ఆపలేకపోయారు. కానీ అర్జున అభిమన్యు తర్వాత అంతటి సాహసంతో భీష్ముడిని యుద్ధంలో ఆపగలిగిన వారు ఇంకా ముగ్గురు ఉన్నారు. వారు సాత్యకి, భీముడు, దుష్టజమునుడు. ఆ ముగ్గురు కూడా దాదాపుగా అర్జున అభిమన్యుల్లాగే యుద్ధం చేసి మీ తండ్రి భీష్ముల వారిని యుద్ధంలో నిలువరించారు. అలాగే భీష్ముల వారి తరువాత మన వీరులు, ముఖ్యముగా ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, భగదత్తుడు, ఆపై నీ కుమారుడు బలంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధ పటిమను చూసి మీ కుమారుడు దుర్యోధనుడు విజయం మాదే అని ఒక నిర్ణయానికే వచ్చేశాడు. అంత ఘనంగా ఈవేళ భీష్ముని ప్రతాపంతో యుద్ధం జరిగింది. అయితే మహారాజా, భీష్మ అర్జున, భీష్మ అభిమన్యు యుద్ధం వల్ల చాలా వరకు రెండు సైన్యాల్లో కూడా ఏనుగులు, గుర్రాలు, కాల్బలము బాగా నష్టపోయింది. భీష్ముల వారి అస్త్రశస్త్రములు ఎంత బలంగా ఉన్నాయో అంత బలంగా ఉన్నాయి అభిమన్యుడివి, అర్జునుడివి. కనుక ఆ మధ్యలో ఉన్నటువంటి సైన్యం నలిగిపోయి రక్తసిక్తమైపోయింది. ఘోరంగా సైన్యం నాశనమైపోయింది మహారాజా. మన సైనికులు, ఆ పాండవ సైనికులు గుట్టలుగా పడిపోయారు. ఇక్కడ భీష్ముల వారు తగ్గట్లేదు, అర్జునుడు తగ్గట్లేదు, అభిమన్యుడు తగ్గట్లేదు. అందువల్ల సైన్యం గుట్టలుగా పడిపోతుంటే, ముఖ్యంగా మీ సైన్యము నిన్ను, నీ కుమారుడిని శాపనార్థాలు పెట్టి తిడుతున్నారు, దుమ్ము పోస్తున్నారు. దుర్మార్గుడు ఈ మహారాజు, దుర్మార్గుడు ఈ దుర్యోధనుడు. వీరి యొక్క అహంకారము, అత్యాస, అసూయ వల్ల మనందరికీ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అని నిన్ను, నీ కుమారుడిని తిట్టుకుంటున్నారు మహారాజా. అయ్యో, మమ్మల్ని అలా తిట్టుకుంటున్నారా మా సైనికులు? ఇదేమి సంజయ? చెప్పు ఏమనుకుంటున్నారు? వినాలని నాకుంది, చెప్పు అంటాడు మహారాజు సంజయుడిని. అయితే మహారాజా విను. ఈ దుర్యోధనుడు దుష్టుడు, కల్మషుడు, అసూయపరుడు. పాండవులు ధర్మపరులు, అసూయ లేనివారు. వారి పక్క దేవుడే ఉన్నాడు, ధర్మంగా ఉన్నారు వారు. ఈ దుర్యోధనుడికి ఇతని తండ్రి ధర్మము లేని వాళ్ళు. గాంధారి మాత చెప్పినా, ఋషులు చెప్పినా కూడా యుద్ధం మానలేదు. వీళ్ళు ఆశబోతులు, అసూయపరులు, ఇతరుల సొమ్ము కావాలని కోరుకునే దుర్మార్గులు. వీరి వల్ల వీరి సైన్యానికి, ప్రజలకందరికీ నష్టం వస్తున్నది. అంతటికి కారణము అధర్మము, అవ్యాజ్యమైన ప్రేమ ఉన్న ఆ మొసలి రాజు, ఆ పైన అతని కొడుకు యొక్క అసూయ, అధర్మ నిర్ణయాలు అని మిమ్మల్ని అందరినీ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు సైనికులు. మహారాజా, నీ సైనికులు అంటున్న మాటలు మీ కుమారుడు దుర్యోధనుడు కూడా వింటున్నాడు. అంటున్నారు, ధర్మరాజు ధర్మపరుడు, ధర్మంగా ఆలోచిస్తాడు. అతని సోదరులు కూడా ధర్మపరులు. మహాసాధ్వీమని ఆ ద్రౌపదీ మాతను అంత అన్యాయంగా అవమానపరిచారు. కనుక ఈ దుష్ట కౌరవులకు మరణకాలము దాపురించింది. ఏం చేద్దాం మనం అని అనుకుంటూ ఆ కురు సైన్యం అనుకుంటుంటే నీ కుమారుడు కూడా విని ముఖం తిప్పుకుంటున్నాడు మహారాజా అని చెప్పుకొచ్చాడు మహారాజుతో సంజయుడు. ఇది వినేసరికి మహారాజుకి బాధ కలిగింది. గుడ్లు కిందకి మీదకి తిప్పుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. కనిపించకపోయినా కళ్ళు తిప్పుతారు కదా మరి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నవారు. అతనికి ఎప్పుడూ అవ్యాజ్యమైన దుర్మార్గమైన ప్రేమయే ఉంటుంది, కానీ ఇది ధర్మము కాదు అని ఆలోచించడు ఆ గుడ్డిరాజు. జై శ్రీమన్నారాయణ.